హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. సేమియాతో చాలా డిఫరెంట్గా చక్కెర పొంగలి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే రైస్తో కాకుండా ఇలా సేమియాతో ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఫస్ట్ అయితే 1 కప్ సేమియా తీసుకున్నాము. 1 కప్ సేమియాకి 1 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ 1.5 కప్ ఆఫ్ షుగర్ అండ్ అలానే మనకు కావాల్సిన నట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యాష్యూ నట్స్ అండ్ ఆల్మండ్స్ తీసుకున్నాను అండ్ అలానే కొంచెం కొబ్బరి. ఇది ఎండు కొబ్బరి. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఏదైనా బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 బౌల్ ఆఫ్ పెసరపప్పుని తీసుకొని కొంచెం వాటర్ పోసి నీట్గా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇట్లా 2-3 సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా నానిపోతుంది. అండ్ నానిన తరువాత మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసేసుకొని నానపెట్టుకున్న పెసరపప్పు వేసి దీన్ని ఉడికించుకోవాలి. మనకి పెసరపప్పు ఆల్రెడీ నానే ఉన్నాయి కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి మంచిగా ఉడికిపోయింది పెసరపప్పు. దీన్ని ఒక గిన్నె పెట్టేసుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దాని మీద మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము. సో ఈ వాటర్ అంతా రిమూవ్ చేసుకోవడానికి ఇట్లాగా స్ట్రైనర్ యూస్ చేసాము. ఇక్కడ పెసరపప్పు చూపిస్తున్నాను చూడండి, మంచిగా కుక్ అయిపోయాయి. ఇట్లా మనం ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేస్తే నీట్గా మ్యాష్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో తీసేస్తే సరిపోతుంది. అండ్ అదే ప్యాన్లోకి ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లోకి మనము బాదంని ఇట్లాగా వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు. ఇక్కడ నేను బాదం పప్పుల్ని ఏమీ కట్ చేయలేదు, బాదంని యాజ్ ఇట్ ఈజ్ అట్లానే వేయించుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఇట్లా మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని జీడిపప్పుల్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది ఫాస్ట్గా వేగిపోతాయి జీడిపప్పులు, సో అందుకని సపరేట్గా వేయించుకున్నాను. అండ్ అదే ప్యాన్లోకి మనం 1 కప్ సేమియా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని నీట్గా వేయించుకోవాలి. మనకి పచ్చి సేమియా తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రోస్టెడ్ వెర్మిసెలి యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక 3 మినిట్స్ అట్లాగా వేయించుకుంటే సరిపోతుంది. సేమియా మంచిగా వేగిన తర్వాత 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని నీట్గా మగ్గించుకోవాలి. సేమియా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి సేమియా అనేది మంచిగా కుక్ అయిపోయింది అండ్ వాటర్ కూడా ఏమీ లేవు. సో ఇది అడుగంటే లోపే మనము షుగర్ వేసేసుకుంటాము. 1.5 కప్ షుగర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ని వేసేసుకొని అలానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసేసుకున్నాము. అండ్ అలానే ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చి కొబ్బరి తురుము లేదంటే ఎండు కొబ్బరి తురుము ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుముని యూస్ చేస్తున్నాను. సో అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గించుకుంటే మనకి పంచదార మొత్తం మెల్ట్ అయిపోయి మనకి సేమియాకి అండ్ అలానే పెసరపప్పుకి పట్టి చాలా బాగుంటుంది. మనం వేసుకున్న 1.5 కప్ షుగర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. బట్ 1.5 కప్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి కావాలంటే చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి చాలా పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీంట్లోకి ఇంకా కొంచెం యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం వేసేసుకుంటున్నాము. అండ్ అలానే వేయించి పెట్టుకున్న నట్స్ అండ్ అలానే ఫైనల్గా ఒక 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లాస్ట్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం వేసుకున్న యాలకుల పొడి, నెయ్యి అండ్ అలానే వేయించుకున్న నట్స్ అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. అడుగు ఏం పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది. జనరల్గా మనం చేసుకునే చక్కెర పొంగల్లో పచ్చ కర్పూరం యూస్ చేస్తాము. టెంపుల్స్లో పెట్టే ప్రసాదం చక్కెర పొంగల్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది కూడా ఇది వేయడం వల్లే అనమాట. సో ఈ పచ్చ కర్పూరం కొంచెం వేస్తే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ టెంపుల్స్లో పెట్టే చక్కెర పొంగల్లో కూడా డెఫినెట్గా ఇది వేస్తారు. అండ్ ఇక్కడ మనం చేసుకునేది సేమియా చక్కెర పొంగల్ కదా, సో ఆ ఫ్లేవర్ అండ్ ఆ టచ్ ఇవ్వడానికి ఇక్కడ నేను కొంచెం జస్ట్ ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరంని ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను. ఇట్లా ఫింగర్స్తోనే పౌడర్ చేసేయచ్చు.
ఇది నార్మల్‌గా మనం యూజ్ చేసే కర్పూరం కాదు. మనకి స్టోర్స్‌లో అడిగితే ఇస్తారు. పచ్చ కర్పూరం అని అడగాలి. అండ్ చాలా బావుంటుంది ఫ్లేవర్. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు మనకి చాలా పొడి పొడిలాడుతూ అంటే ఆరే కొద్దీ పొడి పొడిలాడుతూ చాలా వస్తుంది. ఇక్కడ కొంచెం తడిగా ఉంది కదా! సో ఇది కూడా మొత్తం ఆ వెట్‌నెస్ మొత్తం కూడా డ్రై అయిపోయి పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. రెగ్యులర్‌గా చేసుకునే చక్కెర పొంగలి కాకుండా ఒకసారి ఇలాగా సేమియాతో చక్కెర పొంగల్ని ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.